బలహీన సమయాలలో దేవుడు బలమిచ్చువాడు, కురింగిన సమయాలలో దేవుడు లేవనెత్తువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మరి సాక్ష్యములో సమస్యలు ఉన్నాయి అని చెప్పారు, సాక్ష్యములో దేవుడు వెంట ఉన్నాడని చెప్పారు. దేవునికి స్తోత్ర. ఎంత కృప కలిగిన దేవుడు, దేవుడు ఎంత దయగలిగిన దేవుడు. అలాగే మరి ప్రత్యేకంగా మరి చెప్పబడిన సాక్ష్యములో మరి సంవత్సరము మరి దేవుడిచ్చిన ఈ సమయము నిజంగా 11 నెలలు బల్లలో పాలి భాగస్తురాలయ్యాను, ఒక నెల. కానీ ఈ నెల కూడా మిస్ కాకుండా ఉండాలి నెక్స్ట్ ఇయర్లో అని ఎక్కడ దాకా ప్రణాళిక వేసుకున్నారయ్యా అంటే నెక్స్ట్ ఇయర్. దేవునికి స్తోత్ర. ఆయనే కాపాడుతాడు, దేవుడే ఆదరిస్తాడు, దేవుడే ఆయన కృప చూపుతాడు. నిజంగా బుజ్జమ్మ గారి పట్ల దేవుడే అంతగానో కాపాడాడు చెప్పాలయ్యా అంటే అది దేవుని యొక్క సంఘ ప్రార్థనే. దేవునికి స్తోత్ర. బిడ్డల విషయములో, భర్త విషయములో దేవుడే కార్యాలను చేస్తాడు. దేవుడు చేయగలిగిన దేవుడు. చక్కటి సాక్ష్యాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్ర. చలిపడుతుందంట గీతాకి. మంచిది. ఈ దినాన దేవుని యొక్క వాక్యంలో మరి చక్కగా సండే మొన్న మరి క్రిస్మస్ మరి ఆరాధనను దేవుడు 2 స్థలాలలో బలంగా దేవుడు జరిగించాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? అందరం చేతులు ఎత్తుదామా? హల్లెలూయా. యవన బిడ్డలు చేసిన, యూత్ బిడ్డలు చేసిన పరిచర్యలో, అలాగే మరి పెద్దలు చేసిన ప్రార్థన అదుగు మరి పరిచర్యలో, అలాగే సంఘపరంగా చేసిన పరిచర్యలో దేవుడు అలాగా చక్కటి పరిచర్యను దేవుడు జరిగించాడు. ఈ సంవత్సరంలో మరి జాన్ భూపతిరాజు గారు గృహము నుండి మరి కొన్ని చైర్స్ రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అలాగే మరి కృపా శ్రీనివాస్ గారు వారి యొక్క అదిగో మరి కుమార్తె మరి వసంతి విషయంలో, అల్లుడు గారి విషయంలో మరి డెన్సీ డానియల్ బాబు వారిని ప్రేరేపించి ఆ యొక్క ప్రజెంట్ చేయడానికి మంచి చైర్స్ ను దేవుడు కృప చూపించారు. అలాగనే దేవుడు తన కృప చేత ఈ సంవత్సరం ఆఖరి రాబోయే సంవత్సరములలో దేవుని ఆశీర్వాదము మెండుగా ఉండునుగాక, ఫలములతో నింపునుగాక. వారు కూడా మంచి గ్రీడింగ్ చెప్పారు. మరి అలాగే మరి మంచి సందేశాన్ని ఇచ్చారు. మరి దేవుని యొక్క కృప చేత దేవుడు తన పరిచర్యను దేవుడు జరిగించుకున్నాను. మంచిది. ఈ దినము ఒక చిన్న వాక్య సందేశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 132 యాత్రా కీర్తన. దేవుడి యొక్క సన్నిధిలో దావీదు కీర్తన, యాత్రా కీర్తన. ఈ యాత్రా కీర్తన కారుని పేరు పైన లేదు, కానీ ఇక్కడ అంటాడు యాత్రా కీర్తన. ఇది దావీదు అనుభవంలో నుండి వచ్చింది. ఇందులో మనం చూస్తే ప్రార్థన విషయాలలో జాగ్రత్తగా చూస్తే ఇక్కడ అంటాడు, ప్రారంభం చూద్దామా? యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకున్నాము. చూసారా? బాధలు ఉన్నాయి, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ధనికులైనా అదిగో మరి ఎవరికైనా, అదిగో ఏ కుటుంబానికైనా ఏ వ్యక్తులకైనా వారికి బాధలు అనేవి ఉన్నాయి. బాధలు లేని వారు లేరండి, బాధలు లేకుండా లేవండి. కానీ ఇక్కడ జ్ఞాపకము చేసుకోమని దేవునికి చెప్పుకోవాలి. అది బాధలలో చిరాకుపడి, బాధలలో కుటుంబాన్ని పాడు చేసుకొని, ఇదిగో మరి కుటుంబమును అలాగే జీవితాన్ని పాడు చేసుకుంటే నష్టం వస్తుంది. ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా దావీదైనా నాకు కలిగిన బాధలన్నింటినీ నీవు జ్ఞాపకం చేసుకోయ్యా. నీవు జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా, నీ జ్ఞాపకం అవసరమయ్యా. నీవు కథను మారుస్తావయ్యా, నీవు కన్నీటిని మారుస్తావయ్యా, నీవు దుఃఖాన్ని తీసివేస్తావయ్యా, నీవు ఆపదను తొలగిస్తావయ్యా, నీవు మరణపోయాన్ని తొలగిస్తావయ్యా. ఇదిగో నీవు భూమి మీద మాకు సహాయకుడు ఉన్నావయ్యా అని ఒక ధైర్యము. దేవుడికి స్తోత్ర. దేవుడు ఒక ధైర్యము నీకు, దేవుడు ఒక అండ నీకు, దేవుడు ఒక ఆధారం నీకు. నీ నా జీవితంలో ఆ దేవుని కలిగి ఉండగా ఆయనే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవుడికి స్తోత్ర. ఏ కుటుంబం బాధ
బాధపడుతుందో, ఏ కుటుంబం ఇబ్బంది పడుతుందో, ఏ కుటుంబం శ్రమ పడుతుందో, ఏ కుటుంబం ఆపదలో ఉందో, ఏ కుటుంబం కష్టాలలో ఉందో ప్రభుకే తెలుసు. ఆయన సహాయాన్ని పొందుకోవాలి. ఆ బాధలలో ఏం చేస్తాడంట ఇక్కడ అంటున్నాడు కదా, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి అని. బాధలు ఉన్నప్పుడే మొక్కుబడి వచ్చిందంట. ఈ కష్టాల్లో నేనేం చేసుకోనయ్యా, నేను ఎలా చేయనయ్యా, ఏం చేయనయ్యా, పరిచర్యకి ఏం చేయనయ్యా అనుకోవచ్చు. నా వల్ల ఏం జరిగిందని. ఆమె దగ్గర ఉండే 2 కాసులు ఎక్కడేసిందంట వెళ్ళి దేవుని సన్నిధిలో. ఆమె జీవితంలో అదిగో ఆ యొక్క మరియా దేవుని యొక్క సన్నిధిలో యేసయ్య ఇంట్లో ఉన్నాడని ఆమె విలువైన అత్తరుబుడ్డు తీసుకొచ్చి ఆయనకి అదిగో తల మీద పోసి ఆ ఇల్లంతా సువాసన చేసింది. ఆమెకి బాధలు లేవా? అదిగో ఆ యొక్క విధురాలుగా ఉన్న 2 కాసులు ఆమెకి బాధలు లేవా? ఉన్నాయి. కానీ దేవుడు మాత్రము ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్ర. బాధలు అనేవి ప్రతి వారి జీవితాల్లో ఉన్నాయి. ఆయన అదిగో అన్నిటిని చూచే దేవుడు. కానీ ఇక్కడ ఒక మొక్కుబడి చేసుకున్నాడట. ఆ మొక్కుబడి గురించి దేవుని అంటున్నాడు, దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మనం చదువుకున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఎస్తేరు గ్రంథము 1వ వచనము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నామా? అహష్వేరోషు దినములలో జరిగిన చర్యలు వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు అహష్వేరోషు ఏలెను. దేవునికి స్తోత్ర. ఇక్కడ మనం చదువుకుంటే ఎస్తేరు గ్రంథములో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన రాసుగా ఉన్నాడు. ఆయన పేరు అహష్వేరోషు. అతడు ఎదుగో మరి కూసు మొదలుకొని హిందూ దేశం వరకు, అంటే అతడు అంటే ఏ దేశం అంది? హిందూ దేశం. బైబిల్ గ్రంథముల పేరు లెక్కించాడు. అందుకోసమే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదిగో ఇండియాకు ప్రేమ చూపిస్తారు. వెళ్ళలేని ప్రేమ ఉన్నది. వారు ఎంతో పరిచయం చేశారు. ఎంతో మంది మిషనరీలు ఎంతో మంది త్యాగం చేశారు. ఎంతో మంది ప్రార్థించారు. ఎంతో మంది దేశము కోసమై వారు రక్తాన్ని, వారు చెమటను, వారి యొక్క అదిగో మరి దేవుని సన్నిధిలో వారు దేవుని కోసమై బలి అయి ఉన్నవారు ఉన్నారు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈ దేశం యొక్క విలువ ఎంతో ఉన్నది. ఈ దేశం యొక్క ప్రాముఖ్యత ఈ దినమును గుర్తు చేస్తున్నాడు. ఈ దేశంలో ఉన్న మనలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. 127 సంస్థానాలకు అదిగో ఆయనే రాజుగా ఉన్నాడు. ఒక ఉన్నతమైన రాజుగా ఉన్నాడు. అతడు పరిపాలన చేస్తున్న దినాలవి. అలాంటి వ్యక్తి అహష్వేరోషు 127 సంస్థానాలకు అధిపతి, రాజు, ఒక మంచి కింగ్. అయితే ఆ కాలమందు రాజు అయిన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమందు సేవకులకును కనుక అతని పరిపాలన జరుగుతుండగా, చక్కని పరిపాలన జరుగుతుండగా, అదిగో సమర్థవంతమైన పరిపాలన జరుగుతుండగా అతని ఆలోచన వచ్చింది. అదిగో తన వాళ్ళ ఉన్నటువంటి సామంత ఇదిగో మరి రాసులు ఉన్నారు. అదిగో మరి ఆ యొక్క సంస్థానంలో ఉన్నటువంటి అదిగో చిన్న రాసులు ఉన్నారు, చిన్న మంత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ సంస్థానానికి పిలిపించుకున్నారు. వారి కోసమై ఏం చేయించాడట? విందు చేయించాడు. ఒక బలమైన విందు. రాజు దగ్గర ఒక విందు జరుగుతున్న దినాలవి. అయితే పారసిక దేశము యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అదో ఎలాంటి వాళ్ళు ఆ యొక్క విందులో ఉన్నారంటే, ఎలాంటి వారు తన ఆధీనములో ఉన్నారంటే, ఎలాంటి వారు తన యొక్క పరిపాలన యొక్క అదుగో మరి విధానములో ఉన్నారయ్యా అంటే సమర్థులు ఉన్నారట. ఎలాంటి వాళ్ళట? సమర్థులు ఉన్నారు. గమనించండి.
అహష్వేరోషు దగ్గర ఎలాంటి వాళ్ళంటే సామాన్యులు కాదు వాళ్ళు, ఒక సమర్థవంతమైన వాళ్ళు, ఆలోచనలోను, జ్ఞానములోను, బలములోను, యుద్ధములోను, అన్నిటిలో కూడా బలవంతులే వాళ్ళు. దేవునికి స్తోత్ర. అయితే అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావమును, తమ మహిమాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 150 దినములు కనుక తనకున్నటువంటి ప్రభావాన్ని బట్టి, తనకున్న మహిమను బట్టి, తనకున్న రాజ్యాన్ని బట్టి 150 దినాలు ఆ యొక్క అది ప్రజలకు తన రాజులు కనపరుస్తున్నట్ట, విందు చేశాడంట. బలమైనటువంటిది. ఒక్క దినం చూస్తేనే మనం అనుకుంటాం భలేగుందని. కానీ చూడాల్సినవి అహష్వేరోషు దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే 150 దినాలట. 180 దినాలు. 180 దినాలు అక్కడ ఉండి తన ప్రభావం అంతటిని చూపిస్తున్నాడట. ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఎంతగా దేవుని యొక్క ఇచ్చిన కృప, ఎంత ఆధిక్యత. అయితే ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలో ఉన్న అల్పులకేమి, గనులకేమి, జనులందరికీ రాజు కోటలోని ఆవరణలో అది కాకుండా 180 దినాలు కాకుండా మరలా 7 దినాలు చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు, లేని వాళ్ళు మొదలుకొని ఉన్నవాళ్ళు, ఇదిగో మరి ఏ స్థితులు లేనివారు మొదలుకొని సామంతుల వరకు కూడా విందు చేశాడట. తినేవాళ్ళు తింటుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తా ఉన్నారు, వస్తేవారు వస్తుంటే వెళ్ళిపోతున్న వాళ్ళు అలాగున్న 7 దినాలు విందు జరిగిందంట. అదిగో ఆ యొక్క అహష్వేరోషు యొక్క దినాలలో అంత బలంగా జరుగుతున్న దినాలు. అయితే అక్కడ దమల దూర్ణ వర్ణము గల వెండి కమ్మములను తగిలించిన తెలుపును ఊదా రంగు కలిపిన మరియు తెలుపు పసుపు నలుపు అను ఎలాంటి అంటే చూడటానికి కళ్ళు చాలలేదట. ఎరుపు ఉందా, తెలుపు ఉందట, పసుపు ఉందట, ఇలాగున అన్ని అసలు పరుపులు అసలు చూస్తేనే అసలుకి ఆడవాళ్ళు ఏదైనా వంట సామాను గాగిరి అని పంపిస్తే చాలు, వాళ్ళు బయటకు వస్తారు. బయటికి అంటే ఏం కావాలి, అన్ని నీడెడ్ అన్నీ అక్కడ కావాల్సిన అన్ని దొరుకుతాయి. తీసుకోవాలి. అక్కడ అహష్వేరోషు దగ్గర అంట ఎన్నున్నాయో చెప్పటానికి వీలు లేనంత విలువైన సంపద, విలువైన స్వాస్థ్యము, విలువైన ఆస్తి అతని దగ్గర ఉంది. దేవునికి స్తోత్ర. ఇదిగా చూద్దామా, హల్లెలూయా. అలాంటి రీతులు అచ్చట కూడిన వారికి అసలుకి తాగే నీరు కూడా దేంతో తాగుతున్నారట, బంగారు పాత్ర అంట. అసలుకి నమ్మణం గారు వెళ్దామంటే అహష్వేరోషు దగ్గరికి వెళ్దామా, ఆ కూషు దేశం వెళ్దామా, అక్కడికి వెళ్ళి అదిగో ఆ యొక్క బంగారు పాత్రలోనంట మంచినీళ్ళు తాగుతున్నాడు, వాటర్ అంట. అయితే రాజు స్థితికి తగినట్టుగా అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగునట్టు బట్టి ఎవరును బలవంతము చేయలేదు. కనుక దేవుని అక్కడ రాజు ఆజ్ఞను బట్టి అన్ని జరుగుతున్నాయంట. ఎవరు కూడా బలవంతం చేసేది లేదు. కావాలంటే తాగు, వద్దంటే కావాలంటే తిను, వద్దంటే బలవంతంగా నీకు పెట్టాల్సిన పని లేదట. అలాగన స్వేచ్ఛ ఉందట, అలాగన అన్ని ఇచ్చాడట. అయితే ఎవడు కోరినట్టుగా పెట్టవలనని ఎంత కావాలో అంత, అది పడలేదు ఇది పడలేదని
మనం కూడా మరి సెమీ క్రిస్మస్ జరిగింది. ఆ సెమీ క్రిస్మస్ లో నిజంగా మరి ఎంత అంటే దాదాపుగా దేవుడు తన కృప చేత అదిగో మరి సంఖ్యలో చెప్పాలి అంటే 100 కేజీ రైసు, 80 కేజీలు చికెన్. పాస్టర్ గారు ప్రత్యేకంగా అంటే మటన్ సేవకులుగా ప్రేమ కలిగి చేయాల్సింది ఉంది. అమెరికాలో నా అన్నయ్య చెప్పారు, ఏమన్నాయి అంటే సేవకులు ప్రేమించు, వారి కోసం నువ్వు ప్రేయర్ చేయి, వారి కోసం నీవు పరిచర్య చేయి. 7 దినాలు ప్రార్థన అయిపోయింది. అక్టోబర్ ఆ యొక్క మంత్ ఆఫ్ అక్టోబర్ మరలా అదే సేవకులు స్టేజ్ మీద నిలబడ్డారు. వాళ్ళు అనుకున్నారు కదా ఇక్కడ ఎందుకోసం మమ్మల్ని పిలుస్తున్నారు మాకు తెలియదు అన్నారు. వాళ్ళకి ఆలోచన అందల దేవుడు అక్కడ మేలు దాచిపెట్టారు. ఆమెకు ఒక ఆలోచన ఇచ్చారు, జనానికి ఒక ఆలోచన ఇచ్చారు. అదే సేవకులకి బట్టలు ఇవ్వాలి, అదే సేవకులకి అదిగో విలువైనటువంటి గడియారాలు ఇవ్వాలి. అది వారిని ప్రేమించాలి, వారు చూడాలి, వారి కుటుంబాలలో దేవుడు ఆశీర్వాదం పంపించాలి. ఎందుకో తెలుసా, ఇదిగో ఇదిగో ఎంత గొప్ప పరిచయం చేశారు వారు, వాక్యం అందించారు, వారు సేవకులుగా మన దగ్గరకు వచ్చారు. వారు అలాగున దేవుని ఆశీర్వాదం చూడాలనగా వాళ్ళందరూ చాలా చాలా దూరం నుండి వచ్చారు. వారిలో ఒక పాస్టర్ గారు అన్నా, నేను అమెరికా నుంచి వచ్చాను, నిన్నే వచ్చాను, ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఏంటి నేను రావడానికి నిజంగా మరి ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఇక్కడికి వస్తే నా మనస్సు అంతా మారిపోయింది. ఇది జీసస్ క్రైస్ట్ యొక్క లవ్, దేవుని ప్రేమ నేను చూస్తున్నాను, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ చూస్తున్నాను. చెప్పలు పడదాం అందరూ. మన సహోదరులు ఒకళ్ళు చెప్పుకుంటారుగా. ఒక ఆయన అన్నారంట, ఎవరైనా స్పాన్సర్ ఇస్తే ఎవరైనా చేస్తారని. ఆయన వెళ్ళి అందరి దగ్గర స్పాన్సర్ చేస్తాడండి. నేను చచ్చేది లేదు, నేను పెట్టి అట్లాగే తెచ్చి నేను అన్నా కదా, ఒక్కళ్ళన్నా చూపించు, నేను ఇచ్చామయ్యా. అది దేవుడు అనే ద్వారా చేశాడు. ఈ పరిచర్యను దేవుడు దృష్టించాడు, ఆ పరిచర్యను నేను చేశాను అంతే. దట్స్ ఆల్. అంతేగాని అక్కడ ఇక్కడ ఎక్కడ వెళ్తే పొలంలో దున్నిన తర్వాత ఆ యొక్క వరేసే ముందు బ్లేడ్ వేస్తాడు. బ్లేడ్ ఎందుకని, అన్ని రాళ్ళు రప్పలు మొత్తం కూడా ఇది అవ్వాలి. బ్లేడ్ వేస్తాడు, బ్లేడ్ వేసి లాగుతాడు, మొత్తం సదును చేస్తాడు. నేను బయలుదేరితే దేవుడు నా వెంట ఉండి కుమ్మరి చేస్తాడు. కానీ నేను ఆ విధంగా ఉండలా, దేవుడే అన్నాడు చర్య. వాస్తవంగా ఈ సంవత్సరము ఆ ప్రేయర్స్ వెంట దేవుడు ఉండి, ఆ ప్రేయర్స్లో దేవుడు దీవించిన తర్వాత 7 నెంబర్స్ రోడ్డు దగ్గర ప్రేయర్స్, 7 నెంబర్లు 5,000 15,000 బట్టలు తీసుకోమని ఇచ్చారు నాకు. దాదాపు ఎంత తెలుసా, 50,000 ఇచ్చారు. అయ్యా ఈ బట్టల కోసం అయ్యా, మీ బట్టల కోసం అయ్యా, కుటుంబానికి బట్టల కోసం అయ్యా. ఉండేవాళ్ళు కాదు, లేని వాళ్ళు చేతబడిపించాడు, రోజు కష్టపడే వాళ్ళ చేత. ఎందుకమ్మా అని నేను అన్నా, లేదయ్యా దేవుడు అలాగే చేయమన్నాడు. దాదాపు 50,000 భోజనంలో, ఆ కార్యక్రమంలో 50,000 అక్కడ పెట్టాం. ఓన్లీ ఒక ఖర్చు నేను తీసుకోకుండా. దేవుని ఎదుట నేను చెప్తున్నా, దేవునికి స్తోత్రం. అంటే ఒక పని నేను పెట్టుకున్నాను, ఆ పని చర్చి పని. ఆ చర్చి పని చేయాలి. ఆ చర్చి పనిలో దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. ఇక్కడ అంటున్నాడు విందు చేయించను. ఈ సంవత్సరము మరి మన సంఘ ప్రార్థన ఫలితము ఒక గ్రాండ్ క్రిస్మస్ అని చెప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మన వల్ల జరిగింది, ఆయన చిత్తం అంతే. 3 నెలల ప్రణాళిక అది జరిగింది. 3 నెలల ప్రణాళిక. 20 మంది సేవకులు బట్టలు పంపించాడు. 20 మంది ఒక విశ్వాసులకు బట్టలు పంపించాడు, గిఫ్ట్లు పంపించాడు. ఇవన్నీ దేవుడు తనను ప్రేరేపించే చేశాడు. తన కష్టార్జితంలో నుండి ఇచ్చింది.
రాత్రి మాట్లాడినప్పుడు మాత్రి అన్నారు కదా, అయ్యా పరిచర్య కోసమే ఇదంతా చేసింది. అవన్నీ దాస్తే నా దగ్గర చాలినప్పుడు 2 లక్షల పైనే ఖర్చు పెట్టాడు. చెప్పలు కొడదాం ఒకసారి. అంతేకాని మరొక ఆలోచన ఏమీ లేదు, మరొక ఆలోచన కాదు. దేవుని పరిచర్య. అహష్వేరోషు విందు చేశాడంట, 7 దినాలు అందరికి పెట్టాడట. అలాగ పెట్టినప్పుడు అలా జరుగుతున్నది. రాజైన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకును రాణి యొక్క వస్తు యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమె తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు హర్మోనా అబక్త 7 నపుంసకులకు ఆజ్ఞాపించను. ఆమె దగ్గర ఎంతమంది ఉన్నారయ్యా అంటే 7 ఆమెను చూస్తూ ఉంటారు. ఆమె చాలా అందమైనది, ఆమె చాలా చక్కనిది, ఆమె ఒక కిరీటము పెట్టుకున్నది, ఆమె ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది, ఆమె అధికారములో ఉంది, రాణి అయిన స్టేరుగా రాణి అయినా ఇదిగో మరి వస్తీగా పిలువబడుతుంది. ఆమెకున్న స్థితి ఎంతో గొప్పది, చెప్పడానికి వీలు లేనంత. ఆమె దగ్గర 7 ఉంటారట, వాళ్లే చూసుకుంటారు. ఆమె కావాల్సిందంతా వాళ్లే చూస్తారు. అయితే ఆమె సౌందర్యవతి, చాలా అందం. ఎలాంటిది అంటే చాలా సౌందర్యం ఉంది. అయితే రాణి అయిన వస్తీ నపుంసకుల చేత రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను. అది దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే రాజు కుటుంబములో ఒక సమస్య మొదలైంది. అది రాజు కుటుంబములో ఒక గొడవ మొదలైందంటే, కుటుంబంలో గొడవ వస్తుంది, కుటుంబంలో సమస్య వస్తుంది. అహష్వేరోషు ఎంత మహిమ కలిగిన ఆ యొక్క పని చేస్తున్నా ఆ పనిలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఎక్కడి దాకా వెళ్ళిందయ్యా అంటే, అదిగో వస్తీ తన యొక్క భార్య అయిన వస్తీ తన స్థానాన్ని పోగొట్టుకునే దాకా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. సమస్య వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో మనుషులు వారి యొక్క ఆధిక్యతను పోగొట్టుకుంటున్నారు, వారి యొక్క అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన అలాంటి ఉద్యోగ స్థితిని పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాళ్ళతో తన్నుకుంటున్నారు. చాలా మంది దేవుడిచ్చిన ఉన్నతమైన ఇదిగో సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన ఇదిగో మరి బిడ్డల జీవితాలు ఇదిగో శాపాన్ని మిగిలిస్తున్నారు. దేవుడిచ్చిన ఉన్నతమైనటువంటి ఆ ప్రేమకు బదులుగా వారు నిరాశలో ఉండిపోతున్నారు. చెప్పులవాడి ప్రభునామాన్ని కనపరుద్దాం. కుటుంబంలో సమస్య వస్తుంది. ఒక చిన్న సమస్య అది చిరికి గాలివానైపోయింది. అంత స్థితి ఉన్నటువంటి ఆమె, అంత మధ్యలో ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఆ స్థానంలో నుండి కొట్టివేయబడిపోయిందంటే. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆ స్థానము అనేది ఎంతో గొప్పది. ఈ రోజున 11 నెలలు కాపాడి దేవుడిచ్చిన 12వ నెల 28వ తారీఖున ఇదిగో వీణా స్థానము విలువైంది అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ స్థితిని పోగొట్టుకోవద్దు. ఏదైనా ధనం ఉన్నా, ఏదైనా ఉద్యోగం ఉన్నా, ఏదైనా ఆస్తి ఉన్నా, ఏదైనా అందం ఉన్నా, ఏదైనా యోగ్యత ఉన్నా, ఏదైనా వ్యాపారం ఉన్నా, ఏదైనా స్థితిగతులు ఉన్నా దాన్ని బట్టి గర్వించి పోగొట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థానమును పోగొట్టుకుంటే ఆ స్థానములో మరలా నీవు నిలబడలేవు.
అందులో దీవెన పొందలేవు, అందులో ఆశీర్వాదం రాదు. నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. దేవునికి స్తోత్రం. అవనికి ఉండు, దేవునికి లోబడి ఉండు, దేవునికి భయపడి ఉండు, దేవుని ఎందుకు విధేయత కలిగి ఉండు, అంతకంతకు ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కుటుంబంలో సమస్య రాదు అనుకోబాక, వస్తది. కానీ ఆ కుటుంబాన్ని దేవుని ఎదుట పెట్టు. దావీదు కూడా అన్నాడు, నాకు కలిగిన బాధలన్నిటిలో మొక్కుబడి చేసుకున్నాయా. ఎంత తెలివైన వాడు, ఎంత భక్తిపరుడు. నేను చేయగలను, నేను చేస్తాను. కాళ్ళతో తన్నుకుంటే కిక్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. అలాంటి తరుడు అది. రాజు కోపం వచ్చిన తరుణమిది. పరలోకపు రాజు కోపం వచ్చిందా? పరలోకపు దేవుని కోపం వచ్చిందా? ఇది మన ప్రాణములు సకల మార్గములు ఆయన వశములో ఉండగా, ఆయన నిన్ను పోషిస్తుండగా, ఆయన నిన్ను ఆదరిస్తుండగా, ఆయన నిన్ను ప్రేమించి ఎన్నో స్థితులు ఇస్తుండగా, ఎంతో స్థానం ఇస్తుండగా, ఎన్నో పరిస్థితులు ఇస్తుండగా, ఏమైతే గర్వము, ఏమైతే అసూయ, ఏమైతే ద్వేషము, ఏమైతే పగ, ఏమైతే ఆయనకి అయిష్టమైనవి ఏదైతే నువ్వు పెట్టుకున్నావా, ఆ స్థానం మొత్తం మార్పు అయిపోద్ది. విలాప వాక్యములు అంటాడు కదా, 4వ అధ్యాయం మొదటి వచనం. విలాప వాక్యములు 4వ అధ్యాయం మొదటి వచనం ఏంటంటే అది ఎదుగో లోహాలలో కల్లా బంగారం విలువైనది. ఎన్నో లోహాలు ఉన్నవి. వెండి ఉంది, ఇత్తడి ఉంది, రాగి ఉంది, ఇనుము ఉంది, అల్యూమినియం ఉంది, ఇంకా ఎన్నో. వాటిలో విలువైనది బంగారము అన్నాడు. విలాప వాక్యములు అంటాడు కదా, ఇర్మియా భక్తుడు అంటున్నాడు, బంగారము మందగిలిపోయిందంట. అది బంగారం ఏమైపోయిందంట, ఇప్పుడు మందం వచ్చేసింది. బంగారము దైవత్వము, బంగారము భక్తి జీవితము, బంగారము దేవుళ్ళు నడిచిన జీవితము. అందుకోసం ఏమన్నాడు, నేను వెళ్ళు మార్గము యెహోవాకు తెలుసు, నేను శోధింపబడిన మీదట బంగారంగానే మాట్లాడన్నాడు, వెండిగా కాదు. బిడ్డలు ముడుచుకునే వాళ్ళు కూడా ఏమంటారు, నా బంగారం అండి. అందుకోసం విలియం గారు అన్నారు, మనవరాలు ఎక్కడికి వచ్చి పెట్టుకున్నాడు. వాళ్ళు ఇద్దరు వెళ్ళినా కానీ ఏం తెలివైంది, ఏమో ఇంటికాడ ఉంది. మా తాతలకి మార్కెట్లో బిజినెస్ ఉంది. మా తాత ఆఫీస్లో ఉంటాడు. మా మాయ ఇంకెందుకు ఏడ్చిద్ది, అసలు కావాలంటే అల్లం ఎత్తాడు, లేకపోతే ఎల్లుల్లి పెళ్తాడు. అంత మార్కెట్లే. హల్లెలూయా. గట్టిగా చూద్దామా హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చూద్దామా హల్లెలూయా, హల్లెలూయా. బంగారం ఎట్లు మందకిచ్చాడు, మేలది బంగారము మార్చబడింది. ఎవరు నిన్ను మార్చారు? ఏ స్థితి నిన్ను మార్చింది? ఏ పాపము నిన్ను మార్చింది? ఏ లోకము నిన్ను మార్చింది? ఏ లోకాశ నిన్ను మార్చింది? ఏ విధమైన ప్రేరేపణ నిన్ను మార్చింది? ఏ ధనాపేక్ష నిన్ను మార్చింది? ఏ శరీరాశ నిన్ను మార్చింది? ఏ నేత్రాశ నిన్ను మార్చింది? ఏ జీవముడము నిన్ను మార్చింది? ఏ విధమైన స్నేహము నిన్ను మార్చింది? ఏ లోకమైన పాపము నిన్ను మార్చింది? ఈ ఉదయకాలమున చెకప్ యువర్ లైఫ్. అంతే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒకసారి చెక్ చేసుకోవాలి. అయిపోలే జీవితము ఉన్నది, అది నీకు విలువైనది. ఒక స్థానము వస్తే పోగొట్టుకుంది, ఆ స్థానమును ఎవరు పోర్చలేరు. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన స్థానము విలువైనదే. దీన్ని పోగొట్టుకున్నావా, నీకన్నా అంతా దరిద్రులు ఉండరు. కొట్టు చప్పట్లో. ఎవరికి లేదు ఇది, ఎవరికి లేనిది నీకు ఇచ్చాడు. ఎవరికి లేని ఉద్యోగం నీకు ఇచ్చాడు. ఎవరికి లేని ఇల్లు నీకు ఇచ్చాడు. ఎవరికి లేని పిల్లల్ని ఇచ్చాడు. ఎవరికి లేని ఆస్తిని ఇచ్చాడు. ఎవరికి లేని అంతస్తుని ఇచ్చాడు. ఎవరికి లేని జ్ఞానం ఇచ్చాడు. ఎవరికి లేని అదిగో గౌరవం ఇచ్చాడు. ఎవరికి లేని భాగ్యం ఇచ్చాడు. ఇది నువ్వు పోగొట్టుకుంటే అదిగో ఎట్లా మార్చబడింది, ఎవరు మార్చాడు అంటున్నాడు కదా.
ఈమె యొక్క బంగారం ఎట్లా మందగిలింది ఒకటే. మందం అంటే వెళ్దాంలే ప్రార్థనేగా, వస్తాలే, నేను రానులే ఇయ్యాల. నిర్లక్ష్యము ఎలా వచ్చింది నీకు? నిర్లక్ష్యం ఎలా వచ్చింది? 11 నెలలు కాపాడితే దేవుడు ఎలా నిర్లక్ష్యం? ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు, ఎన్నో ఆపదలు జరిగినప్పుడు, ఎన్నో కష్టాలు జరిగినప్పుడు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఆయన చేతులతో ఆదుకోలేదా? దేవునికి స్తోత్రం. ఎలాగా దేవుడు నిన్ను కాపాడాడు, ఎలాగ నిన్ను భద్రపరిచాడు, ఎలాగ నిన్ను పోషిస్తున్నాడు, ఎలాగ నిన్ను నీ కుటుంబాన్ని ఆదరిస్తున్నాడు ఒకసారి ఆలోచించి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితాలు చెకప్ చేసుకోవాల్సిన టైం. ఈ సంవత్సరం ఆఖరులు పర్వాలేదు, అందరిలో ముందుకు వెళ్ళిపోదామంటే ఊరుకోడు. నీ మీద ఒక ప్రణాళిక ఉంది, నా మీద ఆ ప్రణాళికలో ఉండాలి. ఎట్లా మంది గిల్లింది? ఎవరు మార్చాడు? ఏమన్నాడట? ప్రతి వీధి మొగను మంచి రాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నాయట? పారేస్తున్నారంట. ఈ రాళ్ళు పనికిరావు, ఈ పనికొచ్చే రాళ్ళు కాదు ఇవి. అప్పుడే పునాది రాళ్ళు, అప్పుడే ప్రార్థనా రాళ్ళు, అప్పుడేమో స్తుతి, అప్పుడేది ఘనత, ఇప్పుడు పనికిరాని రాళ్ళు అయిపోయి అవి పాత కలిపోతున్నాయి అంట. అయితే మేలిమి బంగారముతో అప్పుడేమో బంగారము, ఇప్పుడేమో కొండలు, మట్టి కొండలు అయిపోయారంట. నేను విజయవాడ వెళ్తే ఎక్కడ చూసిన బంగారు షాపులు ఫుల్ కార్లు ఉన్నాయి. కొంతమందికి ఒక సెంటిమెంట్, ప్రతి సంవత్సరం బంగారం అంటారు. మనం కాదు, మనం బట్టలు కొని పాపం వాళ్ళని బిగ్ సేల్ చేస్తున్నాం. మనం మామూలు సేల్ కాదు, బిగ్ సేల్. కానీ ఇక్కడ అంట ఏం జరిగిందంట? ఇక్కడ ఏం జరిగిందంట? బంగారు మొదలు మట్టి అయిపోయారట, మట్టి కొండ. ఆ రోజు బంగారం అంట, ఈ రోజేమో మట్టి కొండ, లేకపోతే ఓటు కొండ, పనికిరాని కొండ. ఇంకా కొండలు ఎన్నో ఉన్నాయి మీకు తెలుసు. నీళ్లు నిలవని కొండ, బొక్కబడిన కొండ, లవ్లీ అంటారు, బొక్కబడిన కొండ అంట. ఎలాగైపోయింది? బంగారం విలువైంది కదా కుండ. దేనికి? అయ్యా కుండ మార్చుకుంటాను అయ్యాను. ఎవరో నువ్వు తెక్కలోడికి లాగున్నావా? తెక్కలానికి లాగున్నావు. ఎక్కడ కనిపడచ్చు? కుండ మార్చుకుంటానంటే కుండ మార్చుకోవడానికి అరే ఆ కుండ ఎవరు పనికిరాదు, ఒకరికే పనికి వచ్చింది. ఏసకు ఒక్కడికే. దేవునికి స్తోత్రం. ఎడిగా చూద్దామా? చెప్పులు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని కంటిన్యూషన్ చేయాలయ్యా అంటే టైం పట్టింది. కాబట్టి మార్చబడుతున్నావు, జాగ్రత్త. లోకం వైపు మార్చబడుతున్నావు, అది మంచిదేమీ కాదు. దేవుడిలోనే ఉండాలి. అక్కడ వస్తీ తన కుటుంబాన్ని పలసదనం చేసుకుంది, తన జీవితాన్ని పాడు చేసుకుంది. రాను అందంటే, రాజు వెళ్తే రాను అందంటే తన స్థానం మొత్తం పోయింది. ఆ స్థానంలో మరొకళ్ళు వచ్చారు. దాన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడు తన కృప చేత ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అయిపోయింది టైం. చెప్పట్లేదంటే టైం.